ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంది మళ్ళా వచ్చేది? వచ్చినందుకు జరిగిన మర్యాద చాలు. పదం మీ పోదామో. రాను పిన్ని. 6 ఏళ్ల ముందు ఇలానే ఒక రాత్రి నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే ఆయనలానే అర్థం లేని ఆవేశాలకు పోయి ప్రశ్నించకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. దానివల్ల ఇన్నేళ్లు ఈ ఇంట్లో ఎవ్వరూ ఆనందంగా లేరు. ఎన్నేళ్ల తర్వాత అందరూ జరిగిందాన్ని గతంలో వదిలేసి ముందుకు అడుగు వేద్దామనుకున్నప్పుడు ఇంతమంది ఆనందాన్ని ఈయన కోపానికి బలివ్వలేను. మీరు నన్ను ఇంత అనుకొని చీదరించుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంత తప్పు నేనేం చేశాను మావయ్య? చెప్పండి, ఏం చేశాను? ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుని అది నా కొడుకు వల్లే వచ్చిందని చెప్తున్నావు. 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 నిన్ను చీ అనడానికి గాని చేతరించుకోవడానికి గాని ఎంతకంటే పెద్ద కారణం ఏమైనా కావాలా? బరి తెగించి తిరిగి కడుపు తెచ్చుకొని అది నా కొడుకుదని చెప్పగానే నమ్మడానికి నేనేమైనా పిచ్చోడ్ని అనుకున్నావా కౌశికి? ఏంటి బాబాయ్, ఈయన మరీ ఓవర్గా మాట్లాడుతున్నాడు. అక్క తప్పు చేయడం ఏంటి? నాకొచ్చే కోపానికి వెళ్ళి. యువరాజ్, ఆవేశపడకు. వాడి మాటలకి కౌశికి బాధపడినా మనకి మంచి జరుగుతుంది. ఆ సురేష్ గాడి పేడ వెరగడవుతుంది. నువ్వేం మాట్లాడుకు, నేను వెళ్ళి మాట్లాడతా. చూడండి బావగారు, మీకు కూడా ఒక కూతురుంది. ఇలాగే నలుగురిలో మాట్లాడితే తనకు ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడండి. నా కూతురే గనుక ఇలాంటి పని చేస్తే నీలాగా నిలబడి సినిమా చూసినట్టు చూడను. ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా చంపి పడేసేవాణ్ణి. మీరంటే సిగ్గొదిలేసి తప్పు చేసిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నారు. బాబాయ్ గారు, మీరు మాట్లాడుతుంది కౌశిక్ వదిన గురించని గుర్తు పెట్టుకొని మాట్లాడండి. మా అక్క తప్పు చేసిందన్న ఆలోచన మీ మనసులోకి రావడమే మహాపాపం మావయ్య గారు. ఓ అలాగా? మరి మొగుడు బ్రతికుండగానే విడాకులు కూడా ఇవ్వకుండా మీ అక్క ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? ఏంటి అలా చూస్తున్నారు? మీ ఇంట్లో జరిగింది నాకెలా తెలిసిపోయిందని ఆలోచిస్తున్నారా? అమ్మో, ఈయనేంటి వదినా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తాడనుకుంటే అక్క మనల్ని ఇంట్లో నుంచి పంపించేలా చేస్తున్నాడు. వదిన కోపం చూసావా? ఈ ఆలోచన అనుమానం ఆయన మనసులో నాటింది మనమే అని తెలిస్తే వదిన ఎవ్వరిని వదిలిపెట్టకుండా చంపేస్తుంది. ఎవరో ఒక పనికి మాలిన వాడు వచ్చి మాట్లాడిన మాటలు పట్టుకొని మీరిట్లా మాట్లాడడం ఏం బాగులేదన్నయ్య గారు. సరే, 6 ఏళ్ల నుంచి నా కొడుకు నీ కూతురు దూరంగా ఉన్నారు. మరి ఇప్పుడు మీ అమ్మాయికి కడుపెలా వచ్చింది?
విడాకుల దాకా వెళ్ళిన ఈ మహాతల్లి నా కొడుకుతో కాపురం చేసిందంటే నేను నమ్మడానికి నేనేం పిచ్చోని కాదు. ఎవడికో పుడుతున్న బిడ్డకి నా కొడుకుని తండ్రిని చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. నా చెయ్యి ఇక్కడితో ఆగిందంటే అది నా సంస్కారం. ఇంకొకసారి నేను తప్పు చేశానంటే, నా పవిత్రతను ప్రశ్నిస్తే, ఈసారి నా చెయ్యి ఆగేంత సంస్కారం నాలో ఉందో లేదో నాకు తెలియదు మావయ్య గారు. అంటే కొడతావా? నన్నే కొడతావా? చెప్పు. చంపేస్తా 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 చంపేస్తా. చంపేస్తాను వేస్తాను వేస్తాను. నాకు నా మర్యాదకి మధ్యలో వస్తే చంపడానికి కూడా నేను వెనకాడు మావయ్య. మీరు నలుగురిలో అవమానించింది మా వదిన్ని మాత్రమే కాదు బాబాయ్ గారు, వాళ్ళ మధ్యున్న ప్రేమని, వాళ్ళ పెళ్లిని. మందులో అయినా మత్తులో అయినా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు మావయ్య. దేవత లాంటి మా అక్క మీద నిందలు వేసి చాలా పెద్ద తప్పు చేశారు. కడుపుతో ఉన్న కోడల్ని ఇంటికి పిలిపించి ఏడిపించావే, ఈ పాపం మనకు ఊరికే వదలదయ్యా, ఊరికే వదలదు. ఏం మనిషివి నాన్న నువ్వు? ఛా, నీ భార్య సంతోషంగా ఉంటుందని నా భార్య సంతోషాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చినందుకు చాలా బాగా బుద్ధి చెప్పావు నాన్న. నా భార్య కౌశికి ఏంటో నాకు తెలుసు. నా వాళ్ళైనా సరే తన వాళ్ళైనా సరే ఇంకొకసారి నా భార్యను ఏమైనా అంటే మాత్రం చూస్తూ ఊరుకోను. పద కౌశికి, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం మనకు లేదు. పద. అమ్మా అమ్మా కౌశికి. వదినా వదినా వదినా, ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.